హలో వీవర్స్, మనం ఈరోజు ఎల్పిజికి పిఎన్జికి తేడా ఏంటిదో తెలుసుకుందాము. అసలు ఎల్పిజి పిఎన్జి అంటే ఏంటిదో కూడా తెలుసుకుందాము. ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఎల్పిజి ఏం చేస్తుందంటే ఇది మనం సాధారణంగా ఇళ్లలో వాడే గ్యాసు సిలిండర్లో ఉంటుంది. పిఎన్జి అంటే పైపుడు న్యాచురల్ గ్యాస్. ఇది నేరుగా పైపుల ద్వారా మీ వంటగదిలోకి సరఫరా చేయబడే గ్యాసు. దీని పూర్తి పేరు పైపుడు న్యాచురల్ గ్యాస్. ఎల్పిజి పూర్తి పేరు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఎల్పిజి గ్యాస్ సిలిండర్లో ద్రవ రూపంలో ఉంటుంది. అయితే పిఎన్జి గ్యాస్ అనేది ప్రధానంగా పైపుల ద్వారా వంటగదిలోకి సరఫరా చేయబడే గ్యాసు. ఇది సిలిండర్లో నిల్వ ఉండదు, భూగర్భ పైపుల ద్వారా నిరంతరం సరఫరా అవుతుంది. ఎల్పిజిలో బూటెన్, ప్రోపెన్ అనే వాయువులు ఉంటాయి. ఇది గాలి కంటే బరువు ఉంటుంది కాబట్టి లీకేజ్ జరిగినప్పుడు ఇది నేల మీద పేరుకుపోయి ఉంటుంది. అదే పిఎన్జి అయితే ఇందులో మిథేన్ ఉంటుంది. ఇది గాలి కంటే తేలికగా ఉంటుంది. లీకేజీ జరిగినప్పుడు ఇది గాలిలో కలిసిపోతుంది కాబట్టి ప్రమాద తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎల్పిజి సిలిండర్ అయితే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. అదే పిఎన్జి పైపు గ్యాస్ అయితే 24 hours అందుబాటులో ఉంటుంది. పిఎన్జి ధర కొంచెం ఖర్చుతో కూడుకున్నది. ఎల్పిజితో పోలిస్తే దాదాపు 10% నుంచి 20% తక్కువ ధర ఉంటుంది. భద్రత, సిలిండర్ నిల్వ వల్ల రిస్క్ ఉంటుంది. పిఎన్జి అయితే పైపుల ద్వారా తక్కువ ప్రెషర్ వస్తుంది కాబట్టి మనం ఎక్కువ సురక్షితంగా ఉండొచ్చు. పేమెంట్ సిలిండర్ డెలివరీ అప్పుడు డబ్బు కట్టాలి. విద్యుత్ బిల్లులాగా నెలకు ఒకసారి వాడుకున్న దానికి పిఎన్జి అయితే కట్టాలి. సిలిండర్ అయితే మనకు నెలకు బుక్ చేసినప్పుడు డబ్బు కట్టాలి. అదే ఇదైతే కరెంట్ బిల్ లాగా ఎంత వాడుకుంటే అంత కట్టాలి. పిఎన్జి వాడుతున్నప్పుడు సిలిండర్ని మార్చే పని ఉండదు మరియు ఖాళీ అవుతుందనే భయం కూడా ఉండదు. ప్రస్తుత కాలంలో నగరాల్లో దీని వాడకం పెరుగుతుంది. మీరు కూడా పిఎన్జి వాడుకోవాలనుకుంటే గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.